హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. డేంజర్ జోన్లో ఆ ముగ్గురు 8వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? ఉత్కంఠంగా సాగిన 8వ వారం నామినేషన్లు. డేంజర్ జోన్లో ఆ కంటెస్టెంట్స్ డబుల్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్. బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లు ఈ సీజన్లోనే ఉన్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందా, ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఉత్కంఠంగా ఉంది అందరిలో. ఇదిలా ఉంటే 8వ వారానికి సంబంధించిన ఎలిమినేషన్ దగ్గరలోనే ఉంది. రేపే ఇక రసవత్తరంగా సాగిన 8వ వారం నామినేషన్లు ఎవరెవరు ఉన్నారో తెలుసా? వినండి. ఇక 8వ వారం నామినేషన్లు వినూత్నంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్. సాధారణంగా అయితే హౌస్లో ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు, కానీ ఈ వారంతో రివర్స్. ఈసారి ఆటను మలుపు తిప్పే విధంగా బిగ్ బాస్ ఎలిమినేట్ అయిన సభ్యుల్ని ఇంటి లోపలికి పిలిచి వారి చేత నామినేట్ చేయించారు. ఒక్క 7వ వారం మినహా, అంటే మొన్న రమ్య ఎలిమినేట్ అయిన వారం మినహా ఫస్ట్ వీక్ నుంచి 6వ వీక్ వరకు ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ హౌస్లోకి పిలిచి వారి చేత నామినేట్ చేయించారు మన బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇక వచ్చిన మాజీ సభ్యులు తగిన కారణాలతో హౌస్ మేట్స్ని కసక్కని కత్తి దింపారు. ఈ ఉత్కంఠభరితంగా సాగిన ప్రక్రియలో నామినేట్ అయిన సభ్యులు మాధురి, రీతు చౌదరి, కళ్యాణ్ పడాల, సంజన, డెమాన్ పవన్, రాము రాథోడ్, గౌరవ్ గుప్తా, తనూజ, ఇలా మొత్తం 8 మంది నామినేట్ అయ్యారండి ఈ 8వ వారం. ఏం సింక్ అయింది. 8వ వారం 8 మంది నామినేట్ అయిన సభ్యులు. అయితే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా, అంటే డెంగ్యూ లక్షణాలు, టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన కారణంగా అయేషను బయటికి పంపించిన బిగ్ బాస్ ఈ వారం మళ్ళీ తిరిగి తీసుకొస్తారనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒకవేళ అదే నిజమైతే ఈ వారం తప్పకుండా డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ పక్కా ఉంది. ఎందుకంటే ఇప్పటికే హౌస్లో 13 మంది ఉన్నారు. శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి 12 మంది. ఇక ఐఏఎస్ వస్తే 14 మంది అవుతారు. ఇంకా ఈ షో పూర్తి కావడానికి ఇంకా 7 వారాల సమయం ఉంది. 14 మందిలో 5 మంది చేస్తే టాప్ 5 అయితే 9 మంది మిగులుతారు. 7 వారాలు 9 మంది కంటెస్టెంట్స్. ఈ లెక్కన చూసుకుంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా. నిజంగానే డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాధురి, రాము రాథోడ్, గౌరవ్ గుప్తా వీళ్ళు ముగ్గురులో 2 వెళ్ళడం మాత్రం పక్కా. అయితే గౌరవ్ దగ్గర ఉన్న పవర్ యూజ్ చేసుకుంటే ఒక్క ఎలిమినేషన్ మాత్రమే ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలంటే రేపు నాగార్జున గారు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఏమవుతుందో ఆ బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు. ఓకేనండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.